నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, మనిషికి ఇవి రెండూ చాలంటారు. కానీ ఈ ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా కంటి నిండా కమ్మటి నిద్ర అనేది ఎప్పుడో కరువైపోయింది. ఇప్పుడు తిండి అంతా వచ్చింది. కడుపు నిండా తినడానికి సైతం చాలినంత సమయం లేకపోవడం కొంతమందికి శాపమైతే, మరికొంతమందికి అనేక రకాల కొవ్వులు, స్వీట్లతో తయారైన ఆహార పదార్థాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నాయి. ఈ రెండు రకాల ధోరణులు మన ఆరోగ్యానికి ఎసరు పెట్టేవే. ఒక పూట తిండి మానేయడం, అతిగా తినడం, ఆబగా తినడం, పీకల దాకా మెక్కడం, ఉపవాసం ఉండటం, ఈ రకమైన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని భారీగానే దెబ్బతీస్తాయని చెబుతారు నిపుణులు. ఆహారపు అలవాట్లతో ముడిపడిన మన ఆరోగ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారం, ఆరోగ్యం ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. మన ఆరోగ్య స్థితిగతుల్ని చాలా వరకు మనం తినే ఆహారమే నిర్ణయిస్తుంది. ఒకప్పుడు లేని షుగర్, హై బీపీ, స్థూలకాయం వంటి జీవనశైలి జబ్బులు ఇటీవలి కాలంలో ఇంతలా పెరిగిపోవడానికి ఒక ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు గతి తప్పడమేనంటున్నారు డాక్టర్లు. ఇవాళ మనం తినే ఆహారం తీరుతెన్నులు, భోజనపు వేళలు పూర్తిగా మారిపోయాయి. మనలో చాలామంది ఉదయాన్నే టిఫిన్ మానేసి ఏకంగా లంచ్ కూర్చుంటున్నారు. నిజానికి పొద్దున్నే టిఫిన్ మానేస్తే శక్తిహీనం అని చెబుతారు నిపుణులు. రాత్రంతా ఆహారం లేకుండా ఖాళీగా ఉండడంతో శరీరంలో జీవక్రియలన్నీ మందగిస్తాయి. ఉదయాన్నే టిఫిన్ తినడం వల్ల ఆ జీవక్రియలు వేగం పుంజుకుంటాయి, శక్తి కూడా ఉత్తేజితమవుతుంది. అంతేకాదు, పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గుతాయి, మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. అలా రోజంతా కొనసాగుతుంది. బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉంటే వచ్చే అనర్థాలు ఏంటంటే వెయిట్ లాస్ ఉండదు, మనుషులు వెయిట్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు కానీ తగ్గరు. చాలామందికి అపోహ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మానేసి ఒకసారి లంచ్ తినేస్తే బాగా బరువు తగ్గిపోతామేమో అనుకుంటారు. అదేం కాదు. ఎప్పుడు ఫుడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. డే టైం అంతా హెవీగా తినేసి నైట్ టైం అంతా ఫాస్టింగ్ చేస్తే పనికిరాదండి. దానివల్ల మనకు బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. స్టమక్ అంతా చాలా ఎంటీగా ఉంది కాబట్టి దాన్ని ఫిల్ చేసి ఆ జ్యూసెస్ అన్నీ వస్తాయి కాబట్టి దాన్ని రియాక్ట్ చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో కావాల్సిన ఇంధనం ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, వైటమిన్స్, మినరల్స్ ఉండాలి. ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అంటే హెవీగా కడుపు నిండా తినేమని కాదు, మనకి ఎంత తినగలగా అంత. ఇప్పుడు మినిమం క్వాంటిటీ ఉంటుంది. ఒక 2 దోశలు కానీ, 2 చపాతీలు కానీ, 2 ఇడ్లీలు కానీ, అరకప్పు పొంగల్ కానీ, ఒక అరకప్పు ఉప్మా కానీ, ఇలాంటివి ఏవన్నా పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినడం ఇంపార్టెంట్. ముఖ్యంగా బ్రెయిన్కి ఎనర్జీ ఇచ్చేది బ్రేక్ఫాస్ట్. ఇది చేసుకోకుండా దెబ్బ ఏదో తినేసి పరిగెత్తేసి ఆఫీస్కి వెళ్ళిపోతే బ్రెయిన్ చాలా స్ట్రెయిన్ అయిపోయి వర్క్ యొక్క ప్రొడక్షన్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. మనుషులు కూడా చాలా తొందరగా వీక్ అయిపోయి మిగతా రకాల జబ్బులు ఏదైనా అన్కాన్షియస్గా మిగతా జబ్బులు వస్తాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆలోచించి బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ తినాలి. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో బ్రేక్ఫాస్ట్ మానడం చాలా చెడ్డ హ్యాబిట్. మొత్తం అన్నీ తింటూ తగ్గించుకుంటే బ్రేక్ఫాస్ట్ కూడా తింటేనే మనుషులు తగ్గుతారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మానేసి 11 గంటలకి ఈ 7-8 గంటలు ఫాస్టింగ్ ఉండి మళ్ళీ పొద్దున్న ఒక 3-4 గంటలు ఫాస్టింగ్ ఉండి ఒక్కసారి అన్నం తినేటప్పటికి తినవలసిన ఆహారం కంటే చాలా ఎక్కువ తినేస్తాం. ఆ ఎక్కువ తినేయడం వలన మనకి వెయిట్ తగ్గదు కానీ వెయిట్ పెరుగుతుంది. మధ్యాహ్నం మానేస్తే మొదటికే మోసం. పని ఒత్తిడిలో పడిపోయి మధ్యాహ్న భోజనం మానేసే వారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదంటారు పోషకాహార నిపుణులు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు పనిచేస్తే శరీరంలోని శక్తి క్రమంగా క్షీణించిపోతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు త్వరగా పెరుగుతాయి. మధ్యాహ్న భోజనం మానేసిన వాళ్లు సాయంత్రం అయ్యేసరికి ఉండలేక రకరకాల స్నాక్స్ని ఆభగా తినేస్తారు. దీంతో క్యాలరీల మోతాదు పెరిగిపోతుంది. ఒకవేళ సాయంత్రం స్నాక్స్ తినకపోతే మధ్యాహ్నం భోజనం లేదు కాబట్టి రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు వేగంగా తినేస్తారు. ఇది మంచిది కాదు. ఇక మధ్యాహ్నం పూట ఆకలి మంటలను చల్లార్చుకునేందుకు టీ, కాఫీల వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు.
ఇవి ఆ సమయంలో ఆకలిని చంపేసి ఉత్తేజాన్నిచ్చినట్టే ఉంటాయి గాని జీర్ణాశయానికి హాని కలిగిస్తాయి. వీటి వల్ల శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేని పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట భోజనం మానకుండా తప్పనిసరిగా చక్కటి పోషకాహారాన్ని తినాలి. నార్మల్గా ఒక లంచ్లో ఎలా ఉండాలంటే రైస్ కానీ చపాతీ కానీ ఉండాలి కంపల్సరీ. కొంచెం ఏదో ఒకటి ఆకుకూర, కూరగాయలు, పప్పు కలుపుకుంటూ ఒక ఫ్రూట్ అంటూ ఉండాలి. పెరుగు తీసుకెళ్ళకపోయినా కనీసం ఒక ఫ్రూట్ అన్నా ఉంటే అప్పుడు ఇది ఒక సరి అయిన కాంబినేషన్ తోటి ఓ లంచ్ ప్యాకెట్ కింద వస్తుంది. ఇంట్లో అన్నారు, ఇంట్లో కావస్తే వెజిటబుల్ కూర ఉంటుంది, ఆకుకూర పప్పు ఉంటుంది, అన్నం ఉంటుంది, లేకపోతే పప్పులు ఉడకబెట్టి నానబెట్టి మొలకెత్తించిన పప్పులతోటి కూరలు వండుతారు. ఇలాంటివి ఏవైనా పెట్టుకొని వాడుకోవచ్చు. అవి ఏమో ఇంట్లో చపాతీలు, రైసు ఇలాంటివన్నీ రకరకాలుగా అన్ని రకాల కోర్సులు, చారని అని అన్ని రకాల కోర్సులు వేసుకొని తినచ్చు ఇంటి దగ్గర. కానీ మనం బాక్స్లో పెట్టుకున్నప్పుడు అలా తీసుకెళ్ళలేం కాబట్టి మనం కంపల్సరీ ఒక రైస్తో పాటు వెజిటబుల్స్ కలిపిన దాంతో కలిపింది ఏదో ఫ్రైడ్ రైస్లా కానీ వెజిటబుల్ రైస్ కానీ లేకపోతే ఏదో పాలక్ రైస్ కానీ టమాటో ఏదన్నా ఒకటి. చిన్నపిల్లలకి ఏంటంటే అన్నీ ఈజీగా తినే రకంగా ఉంటుందని చెప్పి అలా పెట్టుకోవచ్చు. ఇడ్లీలు తినచ్చు, చపాతీలు, కూర ఉండొచ్చు. కానీ దాంతోపాటు కంపల్సరీ వచ్చిన ఫ్రూట్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి పెట్టుకుని ఉంటే అక్కడ మటుకు మనకి కావాల్సినంత మినరల్స్, వైటమిన్స్ వస్తాయి. కాబట్టి అది మనకి ఓవరాల్ రోజు ఆహారంలో అది బ్యాలెన్స్ అవుద్ది. అవి కాకుండా ఏదో ఇంత ఇది పెట్టుకొని ఇంత చపాతీలు తీసుకొని చాలామంది ఇంత పచ్చడి పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. అది మంచిది కాదు. అది చాలా మటుకు రకరకాల న్యూనత రోగాలు వస్తూ ఉంటాయి. అంటే వైటమిన్ డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ కానీ ఓవరాల్గా ఏమైనా ఇలాంటి డెఫిషియన్సీ జబ్బులు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి మనం తినే ఆహారం ఈక్వల్గాను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి మంచి ఆరోగ్యకరంగా చూస్తూ ఉంటే ఈ వింపుగా మంచి కలర్ఫుల్గా ఉండాలి. లంకణం పరమౌషధం అన్న నానుడి మనలో చాలా మందికి తెలిసిందే. తరచూ ఉపవాసం చేయడం వల్ల ఒంట్లోని మలినాలన్నీ తొలగిపోతాయని, అనారోగ్యం మటుమాయం అవుతుందని, మంచి ఆరోగ్యం సొంతమవుతుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? ఉపవాసం చేయడం ఎంతవరకు మంచిది? ఉపవాసం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రంగుల ఆహారం ఆరోగ్యానికి హరివిల్లు. రంగుల ఆహారం అంటే పదార్థాలపైన చల్లే రంగులు కాదు, రంగురంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం అని అర్థం. అలాంటి భోజనం మన కళ్ళకి కాదు, మన ఒంటికి కూడా విందు చేస్తుంది. ప్రకృతి సహజంగా లభించే రంగురంగుల శాకాహారంలో కీలక పోషకాలైన కెరోటినాయిడ్లు, బయోఫ్లావనాయిడ్ల వంటివి దండిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కణాల దాడికి అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా కెరోటినాయిడ్లలో భాగమైన లైకోపేస్, ల్యూటిన్, బీటా కెరోటిన్ వంటివి వయస్సుతో పాటు శరీరంలో కణజాలంలో వచ్చే క్షీణతను నిలువరించే ప్రయత్నం చేస్తాయి. టమోటా, పుచ్చకాయ, ద్రాక్ష, అంజీరా వంటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపేన్ కణాల్లో ఒత్తిడిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. పసుపు, నారింజ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తుంది. అంతేకాదు, రంగుల ఆహారాలు రక్తనాళాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా చూస్తాయి. మనకి ఇండియన్ ఫ్లాగ్ తెలుపు, ఆకుపచ్చ, ఆరెంజ్ ఇలాంటి 3 రంగులు మన టేబుల్ మీద ఉంటే మామూలుగా చెప్పేది ఏంటంటే అన్ని రకాల ప్రోటీన్స్ ఏంటి, వైటమిన్స్ ఏంటి, అన్ని రకాల పోషక పదార్థాలు ఆ 3 రంగులు టేబుల్ మీద ఉంటే వస్తాయని చెప్పి అది ఒక బండ గుర్తుంది. మనకి తెలుపు అంటే మనకు పాలు, అన్నము ఇలాంటివన్నీ అందులో వస్తాయి. ఆకుపచ్చ అంటే వెజిటబుల్, ఆకుకూరలు అలాంటివి వస్తాయి. ఎరుపు, ఆరెంజ్ ఇలాంటివన్నీ, క్యారెట్, వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అవన్నీ వస్తాయి. దానివల్ల ఈ 3 రంగులు మన టేబుల్ మీద రెగ్యులర్గా ఉండేలా మెయింటైన్ చేసుకుని కలర్లు పోకుండా సాధ్యమైనంత మటుకు ఆ ఒరిజినల్ కలర్స్లో చాలా తక్కువగా ఉడకబెట్టి స్టర్ ఫ్రైలు చేసుకొని అలాంటివి పెట్టుకొని వండుకొని బల్ల మీద పెట్టుకుంటే ఒకటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఏ విటమిన్లు నశించిపోవు.
కొన్ని ఇప్పుడు బి కాంప్లెక్స్ వైటమిన్లు అవి నీటిలో కరిగే వైటమిన్ అంటాం. అవి ఏంటంటే ఎక్కువ వేడి ఉన్నా లేకపోతే ఎక్కువ నీళ్ళలో ఉడకబెట్టినా ఎక్కువసేపు ఉడకబెట్టినా బి కాంప్లెక్స్ అంతా నశించిపోతూ ఉంటుంది, మనకి లభించదు. దానివల్ల బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ జబ్బులు చాలా వస్తుంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే చాలా తక్కువ ఉడకబెట్టాలి, తక్కువగా ఎక్స్పోజ్ అవ్వాలి హీట్కి. ఇలా స్టర్ ఫ్రైస్ లాగా అట్లాగా చేసుకొని పెడుతూ ఉంటే అది కలర్ రీటైన్ అవ్వడమే కాకుండా దాంట్లో ఉన్న పోషక పదార్థాలు కూడాను పాడైపోకుండా అవి కోల్పోకుండా అందులోనే ఉంటాయి. కాబట్టి మనం తిన్న ఆహారంలో అన్ని పోషక పదార్థాలు ఎంత ఉందో అంతా మనకు లభ్యమవుతాయి. ఉపవాసం లంఘనం కాదు. భక్తితో కావచ్చు, బరువు తగ్గేందుకు కావచ్చు, కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని గుర్తుంచుకోవాలి. తరచూ ఉపవాసాలతో నీరసం, నిస్సత్తువులతో పాటు అసిడిటీ, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఘనం చేయటం కాదని, ఆ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు అస్సలు ఉపవాసం చేయకపోవటమే మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్థాల వంటివి దండిగా తింటారు. ఇది మంచిది కాదు. కాబట్టి ఉపవాస సమయంలో మన శరీరానికి అవసరమైన పోషకాహారం మితంగా తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆ ఉపవాసం అన్నది రకరకాలుగా ఉంటుంది. కొంతమంది కటిక ఉపవాసం అంటారు, నీళ్లు కూడా తాగకుండా పొద్దునుంచి సాయంకాలం వరకు ఏమి తినకుండా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏదో ద్రవ పదార్థాలు తింటూ ఉంటారు. అలాగా ఉపవాసం అని చెప్పి అంటారు అన్నమాట. ఉపవాసం అన్నది కొన్ని విధాలుగా కొంత టైం వరకు పర్వాలేదు. ఇప్పుడు రాత్రి అంతా ఉపవాసం ఉండి మళ్ళీ ఏమి తిండి మళ్ళీ మరుసటి రోజంతా 24 గంటలు ఉపవాసం ఉండడం అంటూ అది ఆరోగ్యకరమైన ఇది కాదు. ఎందుకంటే జ్యూసెస్ సెక్రీట్ అవుతూ ఉంటాయి. ఆ జ్యూసెస్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకు ఫుడ్ కంపల్సరీ కడుపులో పడాలి. పడకపోతే ఎసిడిటీ ఇలాంటివన్నీ వస్తాయి. ఏదో ఒకసారి ఏడాదికి ఒక శివరాత్రి చేస్తున్నామంటే అది వేరే విషయం. కానీ రెగ్యులర్గా ఉపవాసాలు ఉండడం మటుకు అది చాలా మంచిది కాదు. ఇంకొకటి వయసు మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. ఏదో చిన్నపిల్లలు అటు ఇటు చూసుకొని చేస్తున్నారంటే, ఏదో కొంత అప్పుడప్పుడు చేస్తున్నారంటే అది పర్వాలేదు. కానీ వయసు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, ముఖ్యంగా ఇలా హై బీపీ ఉన్నవాళ్ళు, తర్వాత ఏమో షుగర్ పేషెంట్స్, ఇలా ముఖ్యమైన ఇలాంటి వాళ్ళందరూ అస్సలు ఉపవాసం చేయకూడదు. మన శరీర స్థితి బట్టి మనం ఉపవాసాలు చేసుకోవాలి. ఈ ఉపవాసాల వలన మనకి న్యూట్రియంట్స్ చాలా దెబ్బతింటాయి. ఈ జ్యూసెస్ సెక్రీట్ అవ్వడం వలన హైపర్ ఎసిడిటీ, అల్సర్లు ఇలాంటివన్నీ రకరకాలు వస్తాయి. ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఉపవాసాలు తగ్గించుకోవాలి. అది కాకుండా కొంతమంది ఏంటంటే ద్రవ పదార్థాలు తాగుతారు. అదేంటి కొంచెం ఏదో కీర్ లాగా కానీ, ఏదో పాయసం లాగా కానీ, ఫ్రూట్ జ్యూసులు కానీ, పళ్ళు కానీ అలాంటివి తింటే పర్వాలేదు. అది స్పేస్ అవుట్ చేసుకొని రోజంతా అప్పుడప్పుడు ఇలా చేసుకున్నా కూడా మంచిదే. అలా తీసుకోవచ్చు. సాలడ్స్ అని ఇలాంటివన్నీ తీసుకుంటే ఏం కాదు. కానీ కటికగా ఉపవాసం కింద మంచినీళ్ళు కూడా తాగకుండా రోజంతా ఉంటామంటే మటుకు అది మంచిది కాదండి. మితాహారం సర్వదా శ్రేయస్కరమనే మన పెద్దల సూక్తి ఎప్పుడూ నిత్య సత్యమే. పరిశోధనలు కూడా ఈ విషయాన్నే పట్టి చెప్తున్నాయి. మితంగా తినడం, పొట్టలో ఎప్పుడూ కాస్తంత ఖాళీని ఉంచుకోవడం అనేది మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు మేలు. మనలో చాలామందికి 3 పూట్లే తినడం, ఆ తిన్నది దండిగా తినడం అలవాటు. అలాగే మధ్య మధ్యలో చిరుతిండ్లు మంచివి కాదు అన్న నమ్మకము ఉంది. కానీ ఇలా రోజు మొత్తం మీద తక్కువ సార్లు తినటం, ఆ తిన్నప్పుడు గడుపు నిండేలా పెద్ద మొత్తంలో తినటం కాకుండా తక్కువగా ఎక్కువ సార్లు తినడం మంచిదని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా తింటే ఒంట్లో శక్తి తగ్గదు, శరీరం బరువు పెరగదు. ఇలా తినేటప్పుడు ప్రతిసారి ఆహారంలో తగినన్ని మాంసపు కృత్తులు అంటే పప్పు పదార్థాలు, కొద్దిగా మాంసం వంటి ఉండేలా చూసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను ఇస్తాయి. కండరాలు బలోపేతమయ్యేలా,
కొవ్వు కరిగేలా ప్రోత్సహిస్తాయి. కాబట్టి చేపలు, కోడిగుడ్డులోని తెల్లసొన, సోయా, కంది, మినుము వంటి పప్పులు, బీన్స్ వంటి ఆరోగ్యకర ప్రోటీన్లు లభించే వాటిని తీసుకోవాలి. చిరుతిండ్లుగా ఇంట్లో చేసిన బలవర్ధకమైన వాటిని తినడం లేదు. ఆహార పదార్థాలు మనము ఎప్పుడు ఏది వండినా సరే రోజుకి 3 సార్లు తినే అలవాటు మనందరికీ ఉంది. ఏంటి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఇలా 3 కింద పెట్టుకుంటూ ఉన్నాం. చాలా రేర్గాను సాయంకాలం స్నాక్స్, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు లేకపోతే ఆఫీసుల నుంచి వచ్చిన స్నాక్స్ తింటూ ఉంటారు. లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, ఒక్కసారే కడుపులో కుక్ చేయకుండా దాని ఉన్న ఆహార పదార్థాన్ని స్పేస్ అవుట్ చేసి ఆ తినే ఆహార పదార్థాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటే అది మన బాడీ ఆర్గన్స్కి, డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా స్లోగాను అది జాగ్రత్తగా అది మనకి శరీరంలో ఆ పోషక పదార్థాలు అబ్జార్బ్ అవుతాయని ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్లో ప్రకారంగా మనం బాగా స్పేస్ అవుట్ చేసి తినమన్నారు. ఇప్పుడు నేను మామూలుగా బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తాం, ఏదో ఇడ్లీలు, చట్నీ, కాఫీ, ఏదో ఫ్రూట్ తింటాం. ఆ ఫ్రూట్ అక్కడ మానేసి 10 గంటలకు తినచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ని తగ్గించుకొని 4 గంటలకు ఏదైనా స్నాక్ కింద వాడచ్చు. మళ్ళీ రాత్రి డిన్నర్ లైట్గా తీసుకొని పండుకునే ముందు ఏ పాలో, ఫ్రూటో ఏదో వేసుకొని పండుకోవచ్చు. ఇలా స్పేస్ అవుట్ చేసుకోవడం వలన మనకేంటంటే వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ వెయిట్ తగ్గే ఇది ఉంటుంది. కంటిన్యూస్గా మనం ఫీడ్ చేస్తాం కాబట్టి ఆకలి ఉండదు, కాబట్టి వాళ్ళు ఊరికి ఎక్కువ తినేరు, వాళ్ళు వెయిట్ తగ్గే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఒక్కసారే ఫుడ్ను లోడ్ చేసేస్తే షుగర్ హైగా పెరిగిపోద్ది, మళ్ళీ బాగా సడన్గా తగ్గిపోద్ది. అలా కాకుండా మనం స్పేస్ అవుట్ చేస్తుంటే షుగర్ లెవెల్స్ చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయగలుగుతూ ఎక్కువ రోజులు మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలాగే బీపీ పేషెంట్స్ కూడాను మనం ఇలా తగ్గిస్తూ ఉంటే బాగుంటూ ఉంటుంది. ఆదుర్దాతో అనర్థం, తక్కువతోనే తృప్తి. కొందరు భోజనం ముందు కూర్చుంటారో లేదో ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా వేగంగా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి ఆస్వాదిస్తూ తినాలి. ఎందుకంటే వేగంగా తినేవారికి ఎంత తిన్నా కడుపు నిండిన భావనే కలగదు. కడుపు ఖాళీగా ఉందా, నిండిందా అన్న సమాచారాన్ని మెదడుకు చేరవేసేందుకు ఒక వ్యవస్థ ఉంది. ఈ సమాచారం మెదడుకు చేరడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అయితే గబగబా తినేవారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. దీంతో కడుపు నిండినా ఆకలి తగ్గింది అన్న భావన కలగక, తృప్తి అనిపించక ఇంకా తినేస్తూనే ఉంటారు. ఫలితంగా అవసరాన్ని మించి ఎక్కువ తినేస్తూ బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. ఇలా ఆబగా తినే అలవాటు చాలా వరకు చిన్నతనంలోనే అలవడుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే నెమ్మదిగా బాగా నమిలి ఆస్వాదిస్తూ తినడం నేర్పించాలి. దీనివల్ల తక్కువే తిన్నా తృప్తిగా ఉంటుంది. ఆహారం తినేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా తినాలి. ఇప్పుడు మనం ఒక టేబుల్ దగ్గర కూర్చొని అది పెట్టుకొని కంగారుగా తినేయకుండా ఉండాలి. ఎందుకంటే డైజెషను ఏదైతే ఉందో అది నోటి దగ్గర నుంచి మొదలు పెడుతుంది. నోట్లో మనం తిన్నప్పుడు బాగా జాగ్రత్తగా నవిలి నెమ్మదిగా మింగితే కొంత డైజెస్ట్ అవుద్ది. సో డైజెస్టివ్ సిస్టమ్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడదు. కానీ ఇక్కడ కొంత డైజెస్ట్ అవుద్ది కాబట్టి నెమ్మదిగా స్టమక్లో కొంత డైజెస్ట్ అవుద్ది, మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్స్లో కొంత అవుద్ది, తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్తూ ఉంటుంది. ఈ నెమ్మదిగా తినడం వలన, నెమ్మదిగా తినడం వలన మనకి సంతోషం ఉంటుంది. మనకి మైండ్ దాని మీద పెట్టడం వలన, ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ వలన మనకి పోషక పదార్థాల శోషణ బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ తొందరగా తినేయడం వలన ఏమైపోద్దంటే కొంత ఫుడ్ అన్డైజెస్టెడ్గా బయటకు వెళ్ళిపోద్ది. కాబట్టి అందులో ఉన్న వైటమిన్స్, మినరల్స్ అన్నీ శరీరానికి లభ్యం కావు. మితంగా తింటేనే మన్నికైన జీవితం. మనలో చాలామంది కంచం ముందు కూర్చుంటే కడుపు నిండిపోయేదాకా ఆగరు. అయితే జిహ్వ చాపల్యంతో ఇలా పొట్ట నింపేయటం కాదు. భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో 4-5 ముద్దలకు చోటుండాలని చెబుతారు మన పెద్దలు. ఈ మాటలు అక్షర సత్యాలని ఇప్పుడు ఆధునిక పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. కడుపు నిండా కాకుండా 4 ముద్దలు తక్కువ తినేవారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోందని, జీవిత చరమాంకంలో కూడా వీరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలేమీ ఉండటం లేదని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వీరిలో మతిమరుపు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బులు చాలా తక్కువ ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి తిండి మానేయొద్దు, అలాగని ఎక్కువ తినొద్దు. సాధ్యమైనంత మితంగా తినడం,
ఆ తినేదానిలో కూడా సాధ్యమైనంత చక్కటి పోషకాహారం ఉండేలా చూసుకోవడం ఇదే అత్యుత్తమ జీవన సూత్రం. నిత్యం మనం తినే తిండి తీరు సరిగా లేకపోతే ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయో, చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా భేషుగ్గా దివ్యంగా ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.